డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో మనం ఏంజల్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్గా మనకి గుర్తొచ్చేది 1111. ఆ నెంబర్కి చాలా క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు. కార్ నెంబర్ మీద, బైక్ నెంబర్ మీద, ప్లేట్ మీద మనం ఎక్కువగా ఈ నెంబర్ ప్రిఫర్ చేయడానికి ఫ్యాన్సీ నెంబర్ అంటూ కొందరు తీసుకుంటారు. ఇంకొందరు న్యూమరాలజీ పరంగా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉందని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ నెంబర్ మనకి కనిపించినప్పుడు, అది మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఎలాంటి చేంజెస్ మన ఇంట్లో చూడడం జరుగుతుందంటారు? 1111 చూసామంటేనే అర్థం చేసుకోవాలి మన మేనిఫెస్టేషన్ జరగబోతుంది. ఓకే. సో ఎంతో పాజిటివ్గా థ్యాంక్స్ చెప్పుకోండి చక్కగా. 1111 కనిపించింది అంటే ఎందుకు మనం ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము అంటే ఆ యొక్క నంబర్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి మనం. 1 నంబర్ ఎప్పుడు కూడా ఏదైనా బిగినింగ్ అనమాట, ప్రారంభం, స్టార్ట్ చేస్తున్నాము. అండ్ లైఫ్లో మనం నంబర్ 1గా ఉండాలి అని కూడా కోరుకుంటాం కదా సిరి. సో నంబర్ 1 అనేది చాలా స్పిరిచువల్ నంబర్, ప్రారంభం అని కూడా చెప్పుకోవచ్చు. అదే 1111 అంటే 11 అని తీసుకున్నాం అనుకోండి, అదొక మాస్టర్ నంబర్ అని చెప్తూ ఉంటారనమాట. సో స్పిరిచువల్ అవేకనింగ్ అనేది మనకు జరిగినప్పుడు అలా 1111 కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే 111 అని కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది చాలా వరకు. సో నీ లైఫ్ని ఏ విధంగా ఉండాలి నువ్వు క్రియేట్ చేసుకో. సో పాస్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బికాస్ చాలా వరకు మనం నెగటివ్గా వర్రీ అయినప్పుడు పాస్ట్ అనేది మన ఫ్యూచర్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అదే మన సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేస్తున్నాం. పాస్ట్లో అలా జరిగింది కదా, ఫ్యూచర్లో కూడా అలాగే జరుగుతుందేమో అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అదే జరుగుతుంది. మన పాస్టే మన ఫ్యూచర్ అవుతుందన్నమాట. సో పాస్ట్ గురించి మనకు అవసరం లేదు. ప్రజెంట్ మూమెంట్లో ఫోకస్ చేసి నీ లైఫ్ ఏ విధంగా ఉండాలి క్రియేట్ చేసుకో. మేబీ త్రూ అఫర్మేషన్స్, విజువలైజేషన్, ఏదన్నా టెక్నిక్ ద్వారా అంటే క్రియేట్ చేసుకో అని చూపించే నంబర్ 1111. అండ్ అదేవిధంగా 1111 సిరి బ్యూటిఫుల్ నంబర్. మనము ఇట్స్ ఎ వేకప్ కాల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే నేను మెడిటేషన్కి వచ్చానో 2017లో, సో నిరంతరం నాకు 1111 కనిపించేది. అంటే ఇట్స్ ఎ వేకప్ కాల్. నాకు అర్థం కాలేదు ఎందుకు ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ టైంలో మెడిటేషన్ అనేది ఒక మండలం లాగా అనమాట. 40 days చేశాను. మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత కూడా మా ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచి ఒక 40 days ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను అనమాట. సో ఆ టైంలో ఈ 1111 కనిపించడము. అండ్ 11:11కే స్టార్ట్ చేసేవాళ్ళమండి. సో 11:11 వరకు అందరూ వచ్చే విధంగా చూసుకొని అప్పుడు సంకల్పం పెట్టుకొని మెడిటేషన్ అనేది ఒక 1 hour అలా ప్రాక్టీస్ చేశామన్నమాట. సో 11:11కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ టైంకి కనుక మీరు చూసి మీకు ఏదైతే కోరిక ఉందో కోరుకోండి. సో అద్భుతమైన మేనిఫెస్టేషన్ అనేది జరగడం మన కళ్ళారా చూస్తామన్నమాట మన లైఫ్లో. అండ్ నాకు బాగా గుర్తుంది సిరి, ఆ టైంలో అదే 40 daysలో ఒక్కరోజు నేను ఆ ప్రోగ్రామ్కి వెళ్ళలేకపోయినా. మా ఇంటి దగ్గరే నిర్వహించాము. సో నేను వేరే వాళ్ళకి అప్పగించేసి మీరు కండక్ట్ చేయండి ఈ రోజు అని చెప్పేసి మా కో సిస్టర్కి అప్పుడు స్టంట్ ఆపరేషన్ చేశారు. సో నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందనమాట. ఇంకా నేను హాస్పిటల్లో ఉన్నా కూడా నాకు ఇక్కడ 3rd eye దగ్గర టిక్లింగ్ సెన్సేషన్ మరీ విపరీతంగా ఎక్కువ వచ్చింది. ఎందుకు నాకు ఇలా వస్తుంది అని చెప్పేసి నాకు అర్థం కాలే. 11:11 కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా. ఈ 11కి ఏంటి అంత ఇంపార్టెన్స్ అని నేను హాస్పిటల్లో ఆపరేషన్ అయినంతసేపు మేము బయట వెయిట్ చేస్తున్నాం. సో నిరంతరం ఆ 11:11 కనిపించడము, నాకు టిక్లింగ్ సెన్సేషన్ ఇక్కడ రావడము అనేది బాగా జరిగింది. సో నేను చూడడం జరిగింది అనమాట 11:11 ఏంటి అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఇట్స్ అ వేకప్ కాల్. మనకి స్పిరిచువల్గా మనం అవేకన్ అవుతున్నాము అని సూచించిందనమాట. సో నాకు అప్పటి నుంచి నా లైఫ్ టోటల్గా చేంజ్ అవ్వడం జరిగింది సిరి. స్పిరిచువల్ పాత్కి రావటము, నేను కూడా నా వంతు ఏదో ఒకటి సొసైటీకి అందించాలి అనే అలా దృఢ సంకల్పం అలా నేను చెప్పుకున్నాను అనమాట ఆ టైంలో. సో నంబర్ ఆఫ్ చేంజెస్ నా లైఫ్లో. ఏదైతే మన లైఫ్ ఉందో అప్పటి వరకు ఒక రకంగా, ఆ తర్వాత ఇంకొక రకంగా మారిపోయిందనమాట. సో చాలా బ్యూటిఫుల్ నంబర్. ఏదైనా కూడా మనము మన విష్ మేనిఫెస్ట్ చేసామనుకోండి 11:11 టైంలో ఖచ్చితంగా అయి తీరుతుంది. అండ్ దీనికి బెస్ట్ ఏం చేయాలి అంటే ఒక అఫర్మేషన్. మీకు ఏదైనా కోరిక ఉంటుంది కదా, మేబీ ఇల్లు గురించి కావచ్చు, కార్ గురించి కావచ్చు, రిలేషన్ కావచ్చు, హెల్త్, మనీ, ఎనీథింగ్. ఒక అఫర్మేషన్ తీసుకోండి, 11 times రాయండి. ఫస్ట్ 11:11 ఆ టైంకి సంకల్పించుకోండి కళ్ళు మూసుకొని, ఇది నా లైఫ్లో ఆల్రెడీ వచ్చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి. సో ఒక్క అఫర్మేషన్ని మీరు 11 times రాసుకోండి. బికాస్ స్క్రిప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్క్రిప్టింగ్ చేసి 11 times రాసి అలా 11 days చేయండి సరే. 11 days మనం చేసినట్టయితే ఖచ్చితంగా ఆ విష్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది. మేబీ ఆ 11 days ముందే అవ్వచ్చు.
ఒక 11 డేస్ తర్వాత కూడా అవ్వచ్చు. బికాస్ ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్ టైం లైన్ అనేది ఉంటుంది. యూనివర్స్ ఏ టైంలో అన్నా కూడా మీకు అది పంపించి తీరుతుంది. సో ట్రస్ట్ చేయండి. ట్రస్ట్, ఫెయిత్ అనేది చాలా ఇంపార్టెంట్. FAITH, ఫెయిత్ అని చెప్పుకుంటాం కదా. ఫర్ ఎనీథింగ్ ఐ ట్రస్ట్ హయ్యర్ పవర్స్ అని చెప్పుకుంటే చాలు, మీరు అనుకుంటే చాలు, అది మేనిఫెస్ట్ అయిపోతుంది అనమాట. సో బ్యూటిఫుల్ నంబర్ సిరి. అండ్ మన చక్రాకి రిలేటెడ్ మనకి ఇప్పుడు 1 అని చెప్పుకుంటే సూర్య భగవానుడికి అది సూచిస్తుంది 1 నంబర్. సో మన మణిపూర చక్ర కూడా మనకు సన్ ఎనర్జీ అనేది బాగా ఉన్నప్పుడు మనం ఏదనుకున్నా ఆ కాన్ఫిడెన్స్తో, ఆ విల్ పవర్తో సంకల్పం అనేది మేనిఫెస్ట్ అవ్వడం జరుగుతుంది. సో సన్ ఎనర్జీ అనేది బాగుండాలన్నమాట. ప్రతిరోజు చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలాగే సూర్యుడు కూడా అర్ఘ్యం ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు. సో మిత్రాయ నమః, మిత్రాయ నమః, మిత్రాయ నమః అని వాటర్ మనం అలా పోసినా కూడా స్నానం చేసి చాలా బ్యూటిఫుల్ ఎఫెక్ట్ ప్రతిరోజు చేయండి. మీ లైఫ్లో ఏదైనా చేంజ్ జరుగుతుంది బికాజ్ ఆఫ్ సన్ ఎనర్జీ. మీ మణిపూర చక్ర అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీకు ఏమైనా విష్ ఫుల్ఫిల్ అవ్వాలి అనుకున్నా కూడా ఒక పేపర్ పైన మీ విషెస్ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆ పేపర్ని ఈ ఎల్లో క్యాండిల్తో కాల్చేయండి. రాసుకున్న మీరు ఏదైతే మీ విష్ ఉందో రాసుకుంటారు కదా, రాసుకుని ఈ ఎల్లో కలర్ క్యాండిల్, మణిపూర చక్ర ఎల్లో అనమాట. సో ఎల్లో కలర్ క్యాండిల్తో ఆ పేపర్ కాల్చేయండి. కాల్ చేసిన తర్వాత వచ్చే యాష్ ఉంటుంది కదా, అది సూర్య భగవానుడి వైపు తిరిగి బ్లో చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఒక 11 డేస్ చేయండి. ఏదైతే 11 డేస్ మీరు రాస్తూ ఉన్నారో అదే విధంగా 11 డేస్ మీ విష్ రాసి క్యాండిల్కి అలా కాల్ చేసి మీరు చేసినట్టయితే సిరి బ్యూటిఫుల్ రిజల్ట్స్ అయితే వస్తాయని చెప్పాలి. ఓకే, సో ఇలా ఎవరైనా కూడా ఏంజల్ నెంబర్స్ గురించి కావచ్చు, చక్రాస్ బ్యాలెన్స్ చేయడం కావచ్చు, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? మనకి ఎప్పుడు సండే ఫ్రీ క్లాసెస్ అనేవి జరుగుతాయి సిరి. అలాగే పెయిడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఎవరైతే నాలెడ్జ్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్కి కనుక కాల్ చేస్తే టెలికాలర్స్ డీటెయిల్స్ ఇస్తారనమాట. మనకి ఏంజల్ మేనిఫెస్టేషన్ క్లాస్ కూడా ఉంది. అబండెన్స్ ఎలా అట్రాక్ట్ చేయాలి అంటే డబ్బులను ఎలా అట్రాక్ట్ చేయాలి, సంపద, సమృద్ధి అనేది మనకి త్రూ ఏంజల్ నంబర్స్ ఉంది. త్రూ చక్రాస్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, క్రిస్టల్స్ని యూజ్ చేసి కూడా మనం ఏంజల్స్ని ఎలా ఇన్వైట్ చేసుకోవచ్చు, ఏంజల్ నంబర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. ఎవరైనా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ అద్భుతమైన ఆపర్చునిటీని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.